ఉంటుంది. ఏపీలో పోలింగ్ నిర్వహణలో ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు, ఈవీఎంలో లోపాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇందుకోసం మంత్రులు, సీనియర్ నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఈసీని చంద్రబాబు బృందం కలవనుంది. ఏపీలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల ఇబ్బందులపై ఆయన ఫిర్యాదు చేయబోతున్నారు. వీవీప్యాట్ల లెక్కింపుపై టీడీపీ సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ కూడా వేయబోతోంది. ఎన్నికల్లో ఈవీఎంలు పనిచేయకపోవటం, మొరాయించడం, పార్టీలో గుర్తు మారడం, సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఇతర గుర్తులకు పలుచోట్ల ఓటు మరలిపోవటం లాంటి ఘటనలను ఆయన ఎండగట్టనున్నారు. ఈసీపై పోరాడుతూనే వివిధ రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక కూటమి ప్రచారంలో కూడా చంద్రబాబు పాల్గొనున్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా. గోపి, సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం సీఈసీని కూడా కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏ అంశాలకు సంబంధించి ఆయన ఫిర్యాదు చేయబోతున్నారు? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. యశ్వలి, కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు అలాగే టీడీపీకి సంబంధించిన మంత్రులు, ఎంపీలు, కీలక నేతలంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. 12:30కి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్లని ముఖ్యంగా చంద్రబాబు నేతల బృందం కలవబోతోంది. ఆంధ్రప్రదేశ్లో 11వ తేదీ జరిగిన ఎన్నికల తీరు, ముఖ్యంగా పోలింగ్ నిర్వహించిన తీరు, అలాగే లోపించిన శాంతి భద్రతలకు సంబంధించి, అలాగే ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు సరిగా పనిచేయకపోవడం, ఒక పార్టీకి ఓటేస్తే ఒక పార్టీ గుర్తుకు సంబంధించిన సింబల్ వీవీప్యాట్ యంత్రంలో చూపించడం, ఈ తరహాలో ఉన్న అన్ని ఫిర్యాదుల్ని కూడా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాకి చంద్రబాబు నేరుగా వివరించబోతున్నారు. మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నేరుగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ని కలవడం, గతంలో వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపుకు సంబంధించి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలతో కలిసి చంద్రబాబు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కలిశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ముఖ్యంగా టీడీపీ నేతలు, వైసీపీ, బీజేపీ విధంగా పలువురు నేతలు వెళ్ళి ఫిర్యాదులు చేస్తే, ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు వచ్చి ముఖ్యంగా ఎన్నికలు జరిపిన తీరు పట్ల ముఖ్యంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని ఫిర్యాదుల్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్కి అందించబోతున్నారు. ఇందులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో ఈసీ వైఫల్యం చెందింది అనేది మొదటి అంశం. అలాగే రెండోది ఈవీఎంలు ముఖ్యంగా మొరాయించడం, ముఖ్యంగా ఉదయం పూట ఈవీఎంలు పనిచేయకపోవడం, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా చాలా చోట్ల తెల్లవారుజాము వరకు పోలింగ్ జరగడం, ఈ పోలింగ్ పట్ల ముఖ్యంగా చాలా చోట్ల అల్లర్లు, గొడవలు జరగడం, అందులో కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగాయి. అలాగే తిరిగి రీపోలింగ్ నిర్వహించాలన్న అంశం మరొకటి కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళిపోతున్నారు. అలాగే అధికారుల బదిలీ విషయంలో కానీ, ముఖ్యంగా టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుల విషయంలో 4 సార్లు చంద్రబాబు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్కి లేఖ రాశారు. వాటిని పట్టించుకోకపోవడం, ఏకపక్షంగా బీజేపీకి, వైసీపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరించిందన్న తీరు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కేంద్ర ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర సంస్థ, రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఇది ముఖ్యంగా ఒకరి నియంత్రణలో పనిచేయడం అనేది మంచిది కాదు అన్న అంశాలని జాతీయ స్థాయిలో తీసుకెళ్తూ చంద్రబాబు ఈ ఫిర్యాదుల్ని చేయబోతున్నారు. అలాగే ఢిల్లీ పర్యటనలో ఈ వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపుకు సంబంధించి ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించి 5 వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న స్లిప్లను లెక్కించాలి అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. కాదు, 50% వీవీప్యాట్లలో నమోదైన స్లిప్లను లెక్కించాలి అని చెప్పి ముఖ్యంగా దేశంలో ఉన్న 21 ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి సుప్రీం తీర్పుని సవాల్ చేస్తూ తిరిగి రివ్యూ పిటిషన్ని కూడా దాఖలు చేసే దిశలో పలువురు జాతీయ నాయకులతో కూడా చర్చించబోతున్నారు. అలాగే ఎక్కడెక్కడ క్యాంపెయిన్ చేయాలి, చంద్రబాబు ఏపీలో ఎన్నికలు ముగిశాయి కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఇతర ముఖ్యంగా కాంగ్రెస్ కూటమిని బలోపరిచే విధంగా ఎక్కడెక్కడ ప్రచారాలు నిర్వహించాలి, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రేపు ఆయన జమ్మూ కాశ్మీర్ వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి జాతీయ స్థాయిలో చంద్రబాబు ఏ విధంగా చక్రం తిప్పాలి, ఎక్కడెక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలి, అలాగే సేవ్ నేషన్, సేవ్ డెమోక్రసీ అన్న నినాదంతో చంద్రబాబు జాతీయ స్థాయిలో పోరాటానికి చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా వ్యూహరచన చేసుకోవాలి, పలువురు జాతీయ నాయకులతో కూడా సమావేశం కాబోతున్నారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంకా 6 విడతల్లో ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. మొదటి విడత ఎన్నికల తర్వాత. సో ఈ అంశాలకు సంబంధించి జాతీయ నాయకులు కూడా చంద్రబాబు చేస్తున్న పోరాటానికి సంబంధించి సంఘీభావం తెలుపుతారా? ముఖ్యంగా కొంతమంది విమర్శిస్తున్నారు కూడా. ఓ పక్క పూర్తిస్థాయి మెజారిటీ వస్తుంది అని చెప్పి చంద్రబాబు చెప్తూనే, మరోపక్క ఈసీని విమర్శించడం, ఎన్నికలు సరిగా జరగలేదనడం, గతసారి కంటే ఏపీలో పోలింగ్ శాతం అనేది అధికంగా నమోదైంది. ఓ పక్క పోలింగ్ శాతం అధికంగా నమోదవడం, మరోపక్క ఈసీని విమర్శించడం. దాదాపు 40,000కు పైగా పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా 10%, 4,000 పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు మొరాయించాయనడం, అలాగే కొన్ని చోట్ల అల్లర్లు జరగడం, 2 చనిపోవడం, ఈ విధంగా గతంలో కూడా ఈ తరహాలో ముఖ్యంగా ఘటనలు అనేవి చోటు చేసుకున్నాయి. కానీ ఈసీ దాన్ని మెరుగుపరచుకోకుండా ముఖ్యంగా అధికార పక్షానికి, కేంద్ర ప్రభుత్వానికి
కొమ్ము కాసే విధంగా వ్యవహరించింది. ఇది తప్పుపడుతున్నామని చెప్పి సిపిఎం నేత కొద్దిసేపటి క్రితం రాఘవులు కూడా 10 టీవీతో మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా చంద్రబాబు పోరాటాన్ని రాజకీయ పరంగా కూడా విమర్శిస్తున్నారు. ఓడిపోతారన్న అపనమ్మకంతోనే ఈ విధంగా ఈసీపై విమర్శలు చేస్తున్నారన్న భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ మెజారిటీ మాత్రం ఈసీ వైఫల్యం చెందింది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, బీహార్, అలాగే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో కూడా మొదటి విడతలో ఎన్నికలు అనేవి జరగడం జరిగింది. సో అక్కడ కూడా ఈవీఎంలు పనిచేయలేదు. సో అక్కడి నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి మమతా బెనర్జీ నుంచి. అలాగే మాయావతి ఉత్తరప్రదేశ్లో ముఖ్యంగా సహరాన్పూర్ అలాగే కైరానా ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా స్వల్ప ఘటనలు అనేవి చోటు చేసుకున్నాయి. సో ఖచ్చితంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ తొలిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఈసీ ముందుకు వచ్చి ఈరోజు ముఖ్యంగా ఫిర్యాదులు అనేవి చేయబోతున్నారు. దీన్ని నేషనల్కి అడ్రస్ చేసే విధంగా ఇక్కడే ముఖ్యంగా ఈసీ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కలిసిన తర్వాత ఆయన ముఖ్యంగా మీడియాను అడ్రస్ చేయబోతున్నారు. సో చూడాలి ఈసీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, తిరిగి రీపోలింగ్ నిర్వహిస్తామంటారా, టీడీపీకి సంబంధించిన ఫిర్యాదులపై ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఈసీ ఏమైనా నోట్ విడుదల చేస్తుందో లేదో చూడాలి. థ్యాంక్ యూ గోపి.